ఇంకా ఈయన ఈ అందానికి ఏమంటాడు, నాకు హిట్లర్ ఆదర్శం. హిట్లర్కు హైడ్రా అంటే ఇష్టం కనుక నేను కూడా హైడ్రా పెట్టినా. నువ్వు హైడ్రా పెట్టి పేదల బతుకులు కూలుస్తున్నావు. ఆనాడు హైడ్రా పెట్టి ఆయన ఒక నరహంతక మూటాను ఆనాడు హిట్లర్ పెంచి పోషించింది. అందుకే ఇలా జర్మనీ దేశం 80 ఏళ్ళైనా ఇప్పటికీ హిట్లర్ చేసిన దురాఘాతాలకు ప్రపంచానికి ఇంకా కూడా క్షమాపణ చెప్తూనే ఉంటది జర్మనీ దేశం. ఆ జర్మనీ దేశంలో ఎవడన్నా హిట్లర్ను మెచ్చుకుంటే హిట్లర్ గురించి మాట్లాడితే తీసుకుపోయి జైల్లో వారేస్తాడు. ఈ రేవంత్ రెడ్డి నాకు హిట్లర్ మంచోడు అంటాడు, హిట్లరే నాకు ఆదర్శం అంటాడు. బిడ్డ నీకు కూడా హిట్లర్కి పట్టిన గతే పడుతుంది. ఇవాళ జర్మనీ దేశం ప్రపంచానికి ఎట్లా క్షమాపణ చెప్పిందో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా 50 ఏళ్ల దాకా ఈ రేవంత్ రెడ్డి దురాఘాతకాలకు అరాచకాలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇంకొన్ని దశాబ్దాల పాటు క్షమాపణ చెప్పాల్సిందే, చెప్పవలసి వస్తుంది. తప్పనే తప్పదు. నువ్వు చేసినవి అంతా ఇంత కాదు.